హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు బిఐబి గేమర్స్. ఈరోజు మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం గాయస్. అయితే ఈరోజు మనం CS ఆడదామా బిఆర్ ఆడదామా గాయస్? ఆగుబే, నేను చెప్తా ఈరోజు ఏం ఆడదాము. బిఆర్ బిఆర్ బిఆర్. సారీ సిస్టర్, మా పాండాబాయ్ అయితే తప్పు. గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రశాంతంగా అయితే దిగిపోయాం మామ. లూట్ అయితే వేసుకుందాం. ఫస్ట్ మనకి ఇది M1 ఏదో ఉంటుంది గైస్, గన్ పేరు మర్చిపోయినా. మీరు తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లా కిందికి వెళ్ళిపోదాం, లూట్ చూద్దాం. అప్పుడే మన టీంలో ఒక నాక్ అయిపోయాడు. ఇట్లయితే కిందికైతే వెళ్ళిపోయి లూట్ చేసుకుందాం. అయితే టెన్షన్ పడకండి గాయస్, మన పాండాబాయ్ అయితే రాలేదు. మన ఫేవరెట్ గన్ అయితే దొరికేసింది ఉత్పేకర్. దీంతో ఇప్పుడు ఎడ్లు మనకి ఏమో అంటున్నావు నా గురించి. ఏం లేదు పాండాబాయ్, అయినా నువ్వెందుకు వచ్చినావు పాండాబాయ్? నీకు ఎలాగో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం రాదు, గేమ్ ప్లే కూడా రాదు. నేనన్నా వచ్చి ఎంటర్టైన్ చేద్దామని వచ్చిన అంతే. సరే పాండాబాయ్, నువ్వు రావడం కూడా మంచిదేలే. ఎవరో ఒకరు మాట్లాడలేకైతే ఉన్నారు. అయితే చెప్పు పాండాబాయ్. చూడు, అప్పుడే ఒక ఎనిమిది డౌన్ అయితే అయిపోయింది. ఎట్లా చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం పాండాబాయ్? అయినా నీకు ఎనిమికి టీమ్మేట్కి తేడా తెలియదు, నీకు గేమ్ ఎందుకురా? ఎందుకు పాండాబాయ్ అట్లా అంటావు? నేను కూడా హెడ్ షాట్లు కొడతా చూడుగా పాండాబాయ్. సరే కానీ లూట్ ఎప్పుకోడు ఆపి మీ టీమ్మేట్కి అయితే రివైవ్ ఫస్ట్. ఆగు పాండాబాయ్, 200 లేవు. 200 వచ్చిన మడే రివైవ్ అయితే ఇచ్చేద్దాం. చూడు పాండాబాయ్, గన్లు ఎట్లున్నాయి ఒక్కొక్కటి. 200 అయితే వచ్చేసినాయి బాయ్. నీకోసం, నీ ఒక్కని కోసం పాండాబాయ్ రివైవ్ అయితే ఇచ్చేస్తున్నా. తీసుకోమని రివైవ్. అయినా నీకు సోలో ఆడుకునేటోనివి, ఈ స్క్వాడ్ ఎందుకు స్టార్ట్ చేసినావు? నీకు టీం కూడా లేదు, ఎందుకు ఇవన్నీ? ఏం లేదు పాండాబాయ్, సోలో ఆడితే వస్తే చచ్చిపోతామని స్క్వాడ్లోకి వచ్చిన బాయ్, అంతే కదా. నువ్వే చెప్పు బాయ్, కరెక్టేగా. నాకు గన్ ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్ ఇస్తారా? నేను ఇస్తా బాయ్. పాండాబాయ్ గేమ్లోకి వచ్చేసి మూసుకొని మ్యాప్లో ఎనిమిది అనిపిస్తుండు చూడు. అవును బాయ్, పైన నాడు కొడదామా అన్న. అయితే టెన్షన్ పడకు బాయ్, పైకి కొట్టేస్తా. ఆగరా, వస్తున్నా. పొట్టగోసి నిన్ను కొట్టనికేనా? అయిపోయింది. చూసినా పాండాబాయ్, కొట్టేసినా ఏమో అన్నావు. నీకు శాత కాదు, ఇంకా ఎడ్లు కొట్టనికే రాదు. బాడీతో నింపి పెద్ద ప్రో ప్లేయర్ లాగా పోజు నీకు. ఎందుకు పాండాబాయ్ అట్లా అంటావు? నేను కూడా హెడ్ షాట్ పడతా. హెడ్ షాట్ పట్టినప్పుడు నీకు కూడా చూపిస్తా. సరే కానీ ఈడ ఎనిమిదిలు అయితే లేనట్టు, కానీ పీక్లకు పోయినాకే మనం విగ్దు. సరే పాండాబాయ్, వెళ్ళిపోదాం పీక్కి. అలాగే ఫ్రెండ్స్, మన పాండాబాయ్ మీకేమో చెప్పాలనుకుంటుండో వినండి. హాయ్ గైస్ అందరికీ, మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్టయితే ఒక చిన్న సబ్స్క్రైబ్, అలాగే లైక్, ఒక షేర్ చేయండి. అలాగే నన్ను చూసి జై పాండా అని చెప్పండి గైస్. వీనికి ఎప్పటికీ శాతగా నాతో చెప్పిస్తుండు, టెన్షన్ పడకండి. ఇంకా వీడియోస్ చేద్దాం మనదరం ఒకటే ఫ్యామిలీకి. సరే పాండాబాయ్, నువ్వు చెప్పినట్టే మనం పీక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా ఎనిమిస్ ఉన్నారు, నన్ను కాపాడడానికి రావా? అమ్మో, ఈడు చిన్న మాటల్లో చాలా ఫామ్కి వచ్చేసాడే. ఇట్లయితే చెప్పు పాండాబాయ్, ఏమంటావు ఇప్పుడు? హ్యాష్‌ట్యాగ్ ప్రో ప్లేయర్. నువ్వు నా పొట్టగోస్ ప్రో ప్లేయర్వి, నువ్వు నే మాటలు నువ్వుడాన్ని. ఒక్క హెడ్ షాట్ అనే శాత అన్ని బాడీలు నింపుతున్నావు. నువ్వు ప్రో ప్లేయర్వి, అది నేను నమ్మాలే మళ్ళా. ఎందుకు పాండాబాయ్ అట్లా అంటే ఎట్లా? నువ్వే మన టీం వాళ్ళు మనకే సపోర్ట్ చేయకపోతే ఎట్లా బాయ్? సరే చాలు కానీ గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టిగా. సరే పాండాబాయ్, నీకనే ఎక్కువనా? చూడు, గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టిన అప్పుడే మన టీం వాడు నాక్ అయిపోయాడు.
అక్కడ చూడు బాయ్ చిన్న గ్యాప్ అయితే ఉంది పాండా బాయ్ అన్ని గ్యాప్లోకి వెళ్ళి కొట్టేద్దాం ఇప్పుడు కిల్చోర్ మనం కిల్చోర్ చేసేయాలి ఇప్పుడు కొడుతున్నాం తాకితే తాగింది చీ నీ బతుకు ఎవనో కిల్లు చోరీ చేసి ఇంతగా మా అందం అయితే మీరు ఎట్లరా ఇట్లయితే నువ్వు ఎట్లరా నువ్వు గేమర్ అయ్యేది ఇట్లనే నువ్వు ఇదే నువ్వు గేమింగ్ స్కిల్ ఏం లే పాండా బాయ్ అన్ని మాటలు అంటున్నావు పడుతున్నా ఇది నీ టైం నా టైం వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తా నువ్వేం చేయలేవు ఏం బిగలేవు కానీ గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకో సరే పాండా బాయ్ ఎన్నో మాట్లాడుతున్నావు నా టైం కూడా వస్తుంది చూసుకుందాం ఓకే గేమ్ మీద ఇంట్రెస్ట్ పెడతా పాండా బాయ్ నీకన్నా ఎక్కువనా అయితే గైస్ మనం పాండా బాయ్తో మాట్లాడుతూ పైకి అయితే వచ్చేసాం మీరు ఒక ఎనిమిది ఉన్నాడు కొడుతున్నాం వాడైతే గ్లోవాల్ వేసుకొని ఫుల్ ప్యాక్ అయితే అయిపోయిండు ఇక వీని కొడదాం ఏం మిస్ అయిపోయింది గైస్ వాళ్ళ దగ్గరికి పోయి మొత్తం నింపేద్దాం నువ్వు నన్ను కొడతావారా నీకు అంత దమ్ముందా చూసినావా మొత్తం టీంనే వైపప్ చేసేసినా నేను అట్లుంటావు మనతోటి నువ్వు కొట్టాలని చూస్తావా అప్పటి నుంచి నన్ను నీకు నువ్వు అని పలకనికి రాదు నువ్వు టీం వైపప్ చేసినావా నువ్వు అని పలకలికి రాదు ఇట్లా టీం వైపప్ చేసినావా రా నువ్వు కానీ ప్రో ప్లేయర్ అనుకుంటా ఎప్పుడు వాడు హెల్త్ వేసుకుంటుంటే వాడిని కొట్టి నువ్వు సరే పాండా బాయ్ నాకు నువ్వు వాళ్ళకి రాదు బాయ్ ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు లాస్ట్ జోన్ వచ్చింది ఇప్పుడు ఆడదాం అయితే మనం పాండా బాయ్తో మాట్లాడుతూ జోన్లోకి అయితే వచ్చేసాం అయితే ఇక్కడ ఇద్దరు ఎనిమిలు అయితే ఉన్నారు దానిలో అయితే వాళ్ళిద్దరికి ఎడ్లు కొట్టి డౌన్ చేద్దాం ఎడ్లు కొట్టేసినాం ఇద్దరికి ఇప్పుడైతే హెల్త్ వేసుకున్నాం చాలా మస్తు కొట్టినావు కానీ మెడికెట్ తిప్పుకో సరే పాండా బాయ్ కొట్టినకే పోతున్నా చూడు ఇద్దరిని ఎట్లా కొడుతున్నావు ఇప్పుడు మన టీంలో ఆరే ఒక్కరు నాకు అయిపోయింది ఏం టీంలో వచ్చారు బాయ్ మనకి ఇప్పుడు ఈయనైతే కొట్టేద్దాం కొట్టేసాం రివైవ్ అయితే ఇచ్చేద్దాం బాయ్ మన టీం వన్కి మన రివైవ్ ఇవ్వకపోతే ఎట్లా బాయ్ మనకి ఎవరు రివైవ్ ఇయ్యారు తర్వాత మళ్ళా భయం మళ్ళీ సస్తే రివైవ్ ఇయ్యరని భయం ఈ భయం ఎన్నాళ్ళు ఎన్ని రోజులు ఈ భయంలోకి వెళ్ళి బయటపడతావా సస్తావా అయితే వాడిని ఒట్టునిగా చూసి ఇక్కడ నుంచి అయితే మనకి ఏం వస్తలేదు అప్పటికే ఇక్కడ ఒకడైతే వచ్చేసాడు వీనికైతే ఒట్టిపెక్కడితో హెడ్ షాట్ అవుదాం అరే హెడ్ షాట్ వల్లేదు ఇప్పుడు M10 తోటి అయితే నింపేద్దాం అరే చా మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది మంచి పని అయింది గైస్ మంచి పని అయింది ఇట్లనే కావాలి ఇంకే అంతగానో హ్యాపీగా పాండా బాయ్ మన వాళ్ళు వచ్చి రివైవ్ అయితే ఇచ్చిర్రు లాస్ట్ జోన్ ఇది లాస్ట్ ఇంకా ఎంతమంది ఉన్నారు వీడు మేము ముగ్గురం కాకుండా ఇంకా ముగ్గురు ఉన్నారు బాయ్ పాండా బాయ్ ఈ ముగ్గురిని కొట్టేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయాలి అందరూ సర్లే ముగ్గురిని అయితే కొట్టినాక చూద్దాం కొట్టు పాండా బాయ్ ఫ్రీ కిల్ కొట్టేసుకున్నాం అరే చా ఇందుకే కిల్ల కోసం ఎప్పుడు ఆశపడొద్దు గైస్